హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 'ఓజీతో' గాని ఏదైతే ఒక సక్సెస్ అందుకున్నారో మీ అందరికీ తెలిసిందే ఎంత పెద్ద సక్సెస్ అయిందో. అట్ ది సేమ్ టైమ్ సుజీత్ గారికి చాలా మంచి కార్‌ని కూడా గిఫ్ట్ ఇవ్వటం అయితే జరిగింది. ఈ 'ఓజీ' సక్సెస్ సెలబ్రేషన్ పరంగా ఆ వైబ్ ఏదైతే ఉందో, ఆ సక్సెస్ వైబ్ ఏదైతే ఉందో అది ముందుకెళ్తూ వస్తుంది. దీనికి సందర్భంగానే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇంకొక క్రూషియల్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అదేంటో కాదు, దీని మీద ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. 'కిక్' డైరెక్టర్ లేదనుకుంటే 'ధ్రువ' డైరెక్టర్. ఎవరో తెలిసిందే, డైరెక్టర్ ఎవరో తెలుసు కదా! 'సురేందర్ రెడ్డి' గారు. యెస్. 'సురేందర్ రెడ్డి' గారు. ఆ రైటర్ వచ్చేసరికి 'వకంతం వంశీ' గారు. 'టెంపర్' సినిమాకి 'పూరి జగన్నాథ్' గారు డైరెక్షన్ చేస్తే స్టోరీ వైస్‌గా గాని, కొంత డైలాగ్స్ గాని, కొంత రైటింగ్ గాని 'వకంతం వంశీ' గారైతే పుచ్చుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో 'టెంపర్' ఏ విధంగా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, నేను ఇప్పటికి చెప్తున్నా, నాకు సినిమా అంటే మెంటల్ మాస్ అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉంటది సినిమా. మామూలుగా అయితే ఉండదు. అంత బావుంటది ఆ సినిమా 'టెంపర్' సినిమా. ఆ కోర్ట్ సీక్వెన్సెస్ అయితే, కోర్ట్‌లో సీన్స్ ఉంటాయి కదా! నిజం చెప్తున్నాను. చాలా బావుంటాయన్నమాట. అంత బావుంటాయి. అంటే అసలు ఇండియా గురించి గాని, లేదనుకుంటే సోషల్ ఇష్యూస్ కానీ, ఎన్టీఆర్ గారి చేత పీక్ లెవెల్ పెర్ఫార్మన్స్ చేయించారు చూసారా 'పూరి జగన్నాథ్' గారు. ఆ విధంగా అయితే మామూలుగా లేదసలా. అక్కడ సినిమా అనేది ఎన్ని రికార్డులు కొట్టిందంటే అన్ని రికార్డులు. ఇప్పటికి కూడా నా మైండ్‌లో తిరుగుతుందంటే 'టెంపర్'. ఆ విధంగా 'వకంతం వంశీ' గారి స్టోరీ అనేది నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ అది. అదే విధంగా ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు గాని, 'సురేందర్ రెడ్డి' గారు గాని, 'వకంతం వంశీ' గారు గాని, ప్రొడ్యూసర్ 'రామ్ తల్లూరి' గారు గాని, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఒక సినిమానైతే ఆహ్, తీసుకురాబోతున్నారు. 'పవన్ కళ్యాణ్' గారు మన 'సురేందర్ రెడ్డి' గారితో ఒక సినిమా అయితే చేయబోతున్నారు. ప్రీవియస్‌గా ఒక వీడియో కూడా చేశాను. 'సురేందర్ రెడ్డి' గారు, 'పవన్ కళ్యాణ్' గారి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తది అని. అది కరెక్ట్‌గానే 1, 2 వీక్స్‌లోనే మనకి నిజమైపోయింది. సో, అప్డేట్స్ మనకి సోర్సెస్ నుంచి వస్తా ఉంటాయి. అది నిజమా? అబద్ధమా? అనేది కొన్ని చెప్పలేం. బట్ నిజమా అని తెలియాలంటే వాళ్ళు అఫీషియల్‌గా మనకి అనౌన్స్‌మెంట్ చేస్తేనేగా చెప్పగలిగేది. యెస్, ఈరోజు కరెక్ట్‌గా అఫీషియల్ స్టేట్‌మెంట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 'సురేందర్ రెడ్డి' గారితో ఒక సినిమా అయితే చేయబోతున్నారు. దీనికి రైటింగ్ పరంగా, లేదంటే స్టోరీ పరంగా 'వకంత వంశీ' గారైతే ఉండబోతున్నారు. ప్రొడ్యూసర్‌గా వచ్చేసరికి 'రామ్ తల్లూరి' గారైతే ఉండబోతున్నారు. సో, ఈ సినిమా మనకి న్యూ ఇయర్ సందర్భంగా మంచి అప్డేట్ అయితే ఆయన ఫ్యాన్స్ అందరికీ ఇవ్వడం అయితే జరిగింది. అట్ ది సేమ్ టైమ్ జనరల్ పబ్లిక్ అందరికి కూడా తెలిసే విధంగా అందరికీ ఒక అప్డేట్, మూవీ అప్డేట్, అప్‌కమింగ్ అప్డేట్ ఏదైతే ఉందో, మూవీ అప్డేట్ అది అందరికి ఇచ్చినట్టుగా ఉంది. సో, డెఫినిట్‌గా చెప్తున్నాను. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 'సురేందర్ రెడ్డి' గారితో టై అప్ అయ్యారంటే డెఫినిట్‌గా 'కిక్' కన్నా, 'ధ్రువ' కన్నా చాలా అద్భుతంగా ఒక సినిమా అయితే మనకి డెలివర్ చేయబోతున్నారు త్వరలో. సో, నేను చెప్తున్నా గదా! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అసలు ఆషామాషీ ఏం గాదు. సో, ఈసారి ఈ సినిమాలో ఒక కొత్త రోల్, ఒక కొత్త లుక్‌తో, ఒక కొత్త స్టైల్‌తో, ఒక కొత్త మేనరిజంతో, ఒక కొత్త ఫ్రెష్ అండ్ న్యూ డైలాగ్స్‌తో నేను చెప్తున్నాను. స్టోరీ గాని, డైలాగ్స్ గాని, స్క్రీన్ ప్లే గాని, డైరెక్షన్ గాని, ఈ 4 కూడా చాలా కొత్తగా, చాలా రిఫ్రెషింగ్‌గా ఉండబోతున్నాయి. అందులో డౌటే లేదు. ఎందుకంటే 'వకంతం వంశీ' గారి మీద ఉన్న నాకు నమ్మకం అలాంటిది. ఎందుకంటే 'టెంపర్' లాంటి స్టోరీ నాకు మైండ్‌లోంచి పోవట్లేదు. అంత అద్భుతంగా అయితే ఉంది. సో, డెఫినిట్‌గా 'వకంతం వంశీ' గారు, 'సురేందర్ రెడ్డి' గారితో కలిసి 'పవన్ కళ్యాణ్' గారు కూడా ఒక అట్రాక్షన్ అయ్యారంటే డెఫినిట్‌గా 'టెంపర్' లాంటి సినిమా ఏదైతే వచ్చిందో దానికి మించి ఈ సినిమా అయితే ఉంటుంది. బట్ అక్కడ డైరెక్టర్‌గా వచ్చేసరికి 'పూరి జగన్నాథ్' గారు, ఇక్కడ డైరెక్టర్‌గా వచ్చేసరికి 'సురేందర్ రెడ్డి' గారు. నాకు తెలుసు 'సురేందర్ రెడ్డి' గారు ఈసారి కొత్త డైరెక్టరల్ స్కిల్స్ అయితే చూపించబోతున్నారు. ఇది డామ్ ష్యూర్. ఈ సినిమా చూస్తారు రిలీజ్ అయిన రోజున. ఈ వీడియో గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మైండ్ పోయే విధంగా అయితే సినిమా ఉండబోతుంది. 'ఓజీకి' మించి అయితే ఉంటది. లుక్స్ గాని, ఆ స్టైల్ గాని, ఆ డైలాగ్స్ కానీ, ఆ మేనరిజమ్స్ కానీ పీక్ లెవెల్‌లో అయితే ఉంటాయి. కొత్త 'పవన్ కళ్యాణ్' గారైతే చూడబోతున్నాం. అందులో డౌట్ లేదు. బట్ స్టోరీ అనేది సోషల్ ఇష్యూ మీద ఉంటుందా? లేదనుకుంటే ఏదన్నా హిస్టరీ పరంగా ఏదైనా తీసుకుంటారా? ఇంకా మోడర్న్ సబ్జెక్ట్స్ ఏమైనా తీసుకుంటారా? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఏ బడ్జెట్ పరంగా తీయబోతున్నారు? ఓన్లీ రీజనల్‌గా తెలుగులోనే తీయబోతున్నారా? లేదంటే పాన్ ఇండియా వైడ్‌గా, పాన్ వరల్డ్ వైడ్‌గా తీయబోతున్నారు? ఇవన్నీ కూడా తెలియాలి. సో, 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారు జపనీస్‌లో కూడా చాలా బాగా ట్రెండ్ అవుతున్నారు. 'పవర్ స్టార్' గారు ఏదైతే పాటొచ్చింది గదా! 'దేఖ్ లెంగే సార్' అని జెప్పేసి, ఆ సాంగ్ అక్కడ కూడా చాలా బాగా వైబు చెందుతున్నారు జపనీస్ పీపుల్. సో, ప్రతీది గూడా మనకు అనుకూలంగా కుదిరితే ఈ సబ్జెక్టు, ఈ స్టోరీ,
పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ రేంజ్‌లో యూనివర్సల్ సబ్జెక్ట్ అయితే మట్టికి డెఫినిట్‌గా 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారు హ్మ్, తెలిసిందే గదా! 'ప్రభాస్' గారు గానీ, 'ఎన్టీఆర్' గారు గానీ, 'రామ్ చరణ్' గారు గానీ, లేదనుకుంటే 'మహేష్ బాబు' గారు గానీ, వీళ్ళందరూ 'అల్లు అర్జున్' గారు గానీ, వీళ్ళందరితో పాటు 'పవన్ కళ్యాణ్' గారు కూడా ఒక్కసారిగా కమ్‌బ్యాక్ ఇచ్చి ఒక ఫ్లాష్ ఇచ్చినట్టుగా ఉంటది. సో, డెఫినిట్‌గా విచ్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఆ రోజు రిలీజ్ అయినప్పుడు. ఇది ఒక మంచి డెలీషియస్ డిష్ పెట్టినట్టుగా ఉంది. 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారి దగ్గర నుంచి ఒక మూవీ అప్డేట్ వచ్చిందంటే, సో, చెప్తున్నాను. ఈ స్టోరీ ఇదంతా కూడా మీకు తెలిస్తే గనక నాకు తెలిస్తే గనక డెఫినిట్‌గా మీకు ఏదైనా కొన్ని మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి, ఆ సోర్సెస్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకైతే చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. ఎందుకంటే 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్ అంటే డెఫినిట్‌గా వాళ్ళ స్టోరీ తెలుసుకోవాలనుకుంటారు. ఆ స్టోరీకి తగ్గట్టుగా ఫ్యాన్ ఎడిట్స్ చేసుకోవాలనుకుంటారు. లుక్ వైస్‌గా గానీ, పోస్టర్స్ వైస్‌గా గానీ ఇంకా చాలా ఉంటాయి. సో, ఇది ఆహ్, మొత్తం చాలా అప్డేట్ మంచి ఫెంటాస్టిక్ అప్డేట్ తీసుకొచ్చారు న్యూ ఇయర్ రోజున. సో, ఆ పిక్చర్ చూసినట్లయితే మీరు అదే లుక్‌లో ఈ సినిమా తీయబోతున్నారేమో అన్న ఒక డౌట్ కూడా వచ్చింది. ఏదైతే ఇక్కడ సైడ్స్ లేకుండా గెడ్డం బాగా పెంచి కొంచెం ఇది ట్రిమ్ చేసి ఉంచుతారు కదా! ఆహ్, షార్ట్ హెయిర్. సో, అది ఇవన్నీ కూడా కలిసి ఏమైనా ఏమో తెలీదు మనకు చెప్పలేం. సో, ఏదైనా కొత్తదుంటే సబ్జెక్ట్‌లో డెఫినిట్‌గా అది పాన్ వరల్డ్ లెవెల్‌లో యూనివర్సల్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నారు. అందులో డౌట్ లేదు. సో, ఇది ఓవరాల్‌గా 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారి గురించి అప్‌కమింగ్ మూవీ అప్డేట్ అయితే చెప్పాననుకుంటున్నాను. ఇది చాలా ఫ్లాష్ న్యూస్ లాగా, బ్రేకింగ్ న్యూస్ లాగా మొత్తం వైరల్ అవుతుందన్నమాట. సో, అందుకు ఈ విషయం అయితే చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానెల్‌కైతే లైక్ చేయండి. ఇలాంటి అప్‌కమింగ్ మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.